ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. కేసులో విచారణకు సహకరించేందుకు అమెరికా నుంచి ప్రభాకర్ రావు తిరిగి రానున్నారు. ఈ నెల 5న విచారణకు హాజరవుతానని దర్యాప్తు బృందానికి ప్రభాకర్ రావు ఇప్పటికే సమాచారం అందించారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్ రావు కీలక నిందితుడిగా ఉన్నారు. సిట్కు సహకరిస్తారని సుప్రీంకోర్టులో అండర్ టేకింగ్ పత్రాలను కూడా అందజేశారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. కేసులో విచారణకు సహకరించేందుకు అమెరికా నుంచి ప్రభాకర్ రావు తిరిగి రానున్నారు. ఈ నెల 5న విచారణకు హాజరవుతారని దర్యాప్తు బృందానికి ప్రభాకర్ రావు ఇప్పటికే సమాచారం ఇచ్చారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్ రావు కీలక నిందితుడిగా ఉన్నారు. సిట్కు సహకరిస్తారని సుప్రీంకోర్టులో అండర్ టేకింగ్ పత్రాలను కూడా అందజేశారు. మా కరెస్పాండెంట్ ప్రవీణ్ పూర్తి సమాచారం లైవ్ లో అందిస్తారు. ప్రవీణ్. శ్రీదేవి, అయితే మొత్తం టోటల్గా కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం లేపినటువంటి ఫోన్ ట్యాపింగ్ కేసు ఏదైతే ఉందో ఆ యొక్క ఫోన్ ట్యాపింగ్ కేసు మొత్తం టోటల్గా చివరి దశకు చేరుకుంది, కీలక దశకు చేరుకుంది అని గిట్ట తెలుస్తుంది. మెయిన్ నిందితుడిగా ఉన్నటువంటి ప్రభాకర్ రావు మొత్తం టోటల్గా నోరు విప్పితే ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ కేసు మొత్తం టోటల్గా సమాప్తం కావస్తుంది. కాబట్టి ప్రభాకర్ రావుకు కూడా అయితే ప్రభాకర్ రావు సుప్రీంకోర్టుకు కూడా అండర్టేకింగ్ పత్రాలను కూడా సమర్పించిన నేపథ్యంలో అయితే సుప్రీంకోర్టు ఇంతకు ముందే ఈ యొక్క ప్రభాకర్ రావు యొక్క రెడ్ కార్నర్ నోటీసులు ఇచ్చారు. రెడ్ కార్నర్ నోటీసులు ఇచ్చేసి ఫోన్ ట్యాపింగ్ కేసు వెలుగులోకి వచ్చినప్పటి నుండి సుమారుగా 14 నెలల పాటు అమెరికాలో తలదాచుకున్నాడు. అమెరికాలో తలదాచుకొని రాజకీయ పరంగా తనను అరెస్ట్ చేయాలని చూస్తున్నారు. అమెరికా శరణార్థిగా నన్ను గుర్తించాలంటూ కూడా అమెరికా ప్రభుత్వానికి కూడా విన్నపం చేసుకున్న నేపథ్యంలో అదేవిధంగా ఇక్కడ సుప్రీంకోర్టుకు కూడా ఇప్పటికే ఈ కేసులో నిందితులుగా ఉన్నటువంటి కొంతమందికి బెయిల్ పైన బయటికి రావడం జరిగింది. కాబట్టి ప్రభాకర్ రావు కూడా అయితే సుప్రీంకోర్టుకు బెయిల్ పిటిషన్ దాఖలు చేసుకున్న నేపథ్యంలో అయితే ఈ క్రమం లోపల టోటల్గా అండర్టేకింగ్ పత్రాలను కూడా సుప్రీంకోర్టుకు సమర్పించాడు. నేను సిట్కు పూర్తిగా సహకరిస్తాను, విచారణకు సహకరిస్తాను అన్న నేపథ్యంలో అయితే సుప్రీంకోర్టు ప్రభాకర్ రావుకు కాస్త ఊరటను కలిగించిందనే చెప్పాలి. అయితే సిట్కు సహకరించాలి అనే నేపథ్యంలో అయితే అయితే పాస్పోర్ట్ను కూడా అయితే తనకి ఇవ్వాలంటూ కూడా పాస్పోర్ట్ని ఇచ్చారు. 1 టైం పాస్పోర్ట్. అయితే 1 టైం పాస్పోర్ట్ అంటే ఒక్కసారి పాస్పోర్ట్ వచ్చిన తర్వాత 3 డేస్లోనే సిట్ ముందు హాజరు కావాలి. హాజరైన తర్వాత విచారణకు మొత్తం సహకరించాలి. ఈ విధంగా 1 టైం పాస్పోర్ట్ని ఇచ్చారు. అక్కడ నుండి ఆ పాస్పోర్ట్ పైన ఈరోజు రేపు అయితే హైదరాబాద్ రానున్నారు. హైదరాబాద్ వచ్చిన వెంటనే సిట్ ముందు హాజరు కాబోతున్నారు. ఈ ఫోన్ ట్యాపింగ్కు సంబంధించిన పూర్తి వివరాలు కూడా వెల్లడించనున్న నేపథ్యంలో సుప్రీంకోర్టు కూడా అతను అరెస్ట్ చేయకుండా విచారణ చేయాలని చెప్పడం చేత అయితే ప్రభాకర్ రావుకు కొంత కాస్త ఊరట కలిగించిన విషయం అని తెలుస్తుంది. దాని కొరకు సిట్కు సహకరిస్తారు ప్రభాకర్ రావు వచ్చిన తర్వాత సిట్ అధికారులు విచారణకు తీసుకుంటారు. అయితే సుప్రీంకోర్టు ఆదేశాలు ఉన్న నేపథ్యంలో అరెస్ట్ చేయకుండా విచారణ జరిపిస్తారు. కాబట్టి ఆ యొక్క ఫోన్ ట్యాపింగ్లో ఇప్పటికే అరెస్ట్ అయిన వాళ్ళని విచారణ చేశారు. వాళ్ళు బెయిల్ కూడా వచ్చిన నేపథ్యంలో చివరిగా ఇప్పుడు ప్రభాకర్ రావు మెయిన్ క్యాండిడేట్గా ఉన్నాడు. ఆ గత ప్రభుత్వంలో ఇంటెలిజెన్సీ చీఫ్గా పనిచేశారు. కాబట్టి ఈ యొక్క మొత్తం టోటల్గా ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ప్రభాకర్ రావే మెయిన్ రోల్గా ఉన్నటువంటి సందర్భం లోపల ఈయనను విచారిస్తే మొత్తం టోటల్గా ఎవరు చేయించారు, దీంట్లో కారకులు ఎవరున్నారు, దీంట్లో పాత్రదారులు ఎవరు, సూత్రధారులు ఎవరు, ఫోన్ ట్యాపింగ్ చేయాల్సిన అవసరం ఏముంది, ఎంతమంది ఫోన్ ట్యాపింగ్ జరిగాది, రాజకీయ నాయకుల ఫోన్ ట్యాపింగ్ చేశారా, ఏదన్నా సమాచారం మొత్తం టోటల్గా కూడా బయటికి రానున్న నేపథ్యంలో ప్రభాకర్ రావు యొక్క వివరణ, ప్రభాకర్ రావు యొక్క సిట్ ముందు చెప్పేటటువంటి అంశాలు ఏవైతే ఉంటాయో అవి కీలకంగా మారనున్నాయి. అవి కేసుని కూడా మొత్తం టోటల్గా తుది దశకు చేర్చే విధంగా అయితే ఉంటాయి. కాబట్టి ప్రభాకర్ రావు అయితే 1-2 డేస్లో హైదరాబాద్ రానున్న నేపథ్యంలో విచారణ మొత్తం సిట్ అధికారుల ముందు హాజరవుతారు. కాబట్టి అయితే ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు ప్రభాకర్ రావు వచ్చిన తర్వాత ఒక తుది దశకైతే చేరుకోబోతుంది. శ్రీదేవి. రైట్ ప్రవీణ్, థ్యాంక్ యూ.